హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక 2 విషయాలు అయితే చెప్పబోతున్నాను. సో అదేంటంటే, అటానమస్ కాలేజ్ ఉంది, బాగానే ఉంది. బట్ అఫిలియేటెడ్ కాలేజ్ కూడా నా వరకు బెస్టే. సో కాబట్టి దానికి సంబంధించిన టాప్ కాలేజ్ కూడా నేను ఆల్రెడీ చేశాను డిస్ట్రిక్ట్ వైజ్. ఓకేనా? సో ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ కమింగ్ టు వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇస్తే మనకి బెటర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయని నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఎందుకు చూడాలంటే ఆ వీడియో అనేది మీకు చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, ఒక మంచి ర్యాంక్ రాకపోయినా సరే సరైన గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని, లైక్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలని తెలుసుకుంటే, లైక్ ఎలాంటి పారామీటర్స్, ఓకేనా, ఒక కాలేజ్ గురించి ఎలాంటి విషయాలు తెలుసుకొని ఒక మంచి ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది మీ ర్యాంక్కి మీరే ఒక మంచి ర్యాంక్ మంచి సీట్ తెచ్చుకునేలా మీరే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కొంతమంది ప్రాపర్ గ్రౌండ్ వర్క్ లేకుండా డైరెక్ట్గా కౌన్సిలింగ్లో నచ్చిన కాలేజ్ పెట్టేస్తూ ఉంటారు, దగ్గర కాలేజ్ అని పెట్టేస్తూ ఉంటారు. అలాంటి తప్పులు మాత్రం మీరు చేయొద్దు. నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట, క్లారిటీగా చెప్పాను. సో ఒకసారి వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకున్నాక అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్, సో ఈ రెండింటి గురించి డిఫరెన్స్ తెలుసుకున్నాక క్లారిటీగా, దాని తర్వాత వచ్చిన తర్వాత ఓకే ఈ కాలేజ్ ఇలా ఉంది, నాకు దగ్గరలో ఉంది, లోకల్లో ఉంది, సో కాబట్టి ఈ ర్యాంక్కి ఖచ్చితంగా రావచ్చు. కానీ దీని ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకున్నాకే ఆ కాలేజ్ గురించి వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. ఓకేనా? సో కమింగ్ టు ఈ వీడియోలో ఏంటి అంటే సో ఈ వీడియోలో వచ్చేటప్పటికి అటానమస్ కాలేజ్ లిస్ట్ ఇన్ ఏపీ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే చేయబోతున్నాను. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్. సో నా నుండి ఇదైతే రిక్వెస్ట్ అనమాట. ఓకేనా? సో కమింగ్ టు శ్రీకాకుళం చూసుకుంటే, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో సో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది అటానమస్ అనమాట. సో దాని యొక్క పిన్ కోడ్ ఎక్కడ ఉంది, రాజం ఎక్కడ మొత్తం క్లారిటీగా ఇది ఇచ్చారు. సో ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్, ఇది అయితే మనం పిలుస్తాం అనమాట. సో టెక్కలి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో దాని యొక్క ట్యూషన్ ఫీజు చూసుకుంటే 66,000 అండ్ అలాగే 61,200 అనమాట. ఓకేనా? తర్వాత విశాఖపట్నం జీవీపీ తెలిసిందే, గాయత్రి విద్యా పరిషత్ మధురవాడలో ఉంది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దువ్వాడలో ఉందన్నమాట. ఓకేనా? రఘు ఇంజనీరింగ్ కాలేజ్ భీమునిపట్నంలో ఉంది. తర్వాత ఆర్ఐటి అనమాట, రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దీని ప్లేస్మెంట్స్ అంతగా బాగలేకపోయినా సరే రఘు కాలేజ్ మాత్రం ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి. అండ్ జీవీబీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. సో ఇంకొకటి అనిల్ నీలకంఠ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కూడా ఒకటి ఉంది. సో అది కూడా చూసుకోండి. అలాగే ఎన్ఎస్ఆర్ఐటి, సో అది ఇక్కడ కట్ అయింది, నదింపల్లి సత్యనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది కూడా మంచి కాలేజ్, చాలా బెస్ట్ కాలేజ్. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు చెప్తున్నవన్నీ ఒకవేళ మీరు విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో మీరు ఉన్నారు, సో ఈ కాలేజ్ గురించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే చెప్పాను లిస్ట్, ఆ లిస్ట్లో ఉన్న కాలేజ్ గురించి వెళ్ళి ఒక వెబ్సైట్లో చెక్ చేయండి. అక్కడ నేను చూసాను కదా జీవీపీసీ అని వెబ్సైట్ లింక్ అని పెట్టాను కదా, ఆ లింక్ని జస్ట్ అక్కడ కాపీ చేసి ఒకసారి చెక్ చేయండి. ఆ లిస్ట్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్పోర్ట్స్, లైబ్రరీ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఓకేనా, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, నాక్ గ్రేడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసాక మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో ఈ కాలేజ్ అనేది నాకు సెట్ అవుతుంది. ఓకేనా? సో వచ్చినా రాకపోయినా సరే మీ కాలేజ్ ప్రిఫరెన్స్ లిస్ట్లో మాత్రం పెట్టండి, వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ లిస్ట్లో. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీకు మీ క్యాస్ట్ అనేది మ్యాటర్ అవ్వచ్చు, మీకు ఎన్సీసీ ఉండడం వల్ల కానీ స్పోర్ట్స్ ఉండడం వల్ల ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా, సో ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో చూద్దాం. ఓకేనా? తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్, సో ఇవి కాలేజెస్. సో ఇందులో నన్ను అడిగితే శ్రీ విద్యానికేతన్ కాలేజ్ బాగానే ఉంటుంది, అండ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాగానే ఉంటుంది. ఓకేనా? తర్వాత సో ఇవి మిగతావి. అండ్ కమింగ్ టు విజయనగరం, ఎంవిజీ అనమాట, టాప్ నాచ్ కాలేజ్. ఓకేనా? సో వీటికి కొన్ని కంపెనీస్ అనేవి టైప్ అయ్యడం వల్ల ప్రతి ఇయర్ కూడా అవి ఖచ్చితంగా కాలేజ్కి విజిట్కి వచ్చి ప్లేస్మెంట్స్ అనేవి తీసుకుంటారు అనమాట, చాలా వరకున. ఓకేనా? సో ఇవి నెల్లూరు డిస్ట్రిక్ట్లో అనమాట. సో నెల్లూరు డిస్ట్రిక్ట్లో. తర్వాత ఇది వైఎస్ఆర్ కడప, కేఎస్ఆర్, తర్వాత అనంతపూర్. ఓకేనా? అనంతపూర్లో ఒకటి ఉంది. తర్వాత కర్నూలు. ఓకేనా? తర్వాత ప్రకాశం. సో ఈ లిస్ట్ అనేది రెడీ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, సో అందుకనే లేట్ అయ్యింది. సో ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు నా బాధని. ఓకేనా? సారీ ఫర్ దట్. తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్లో ఆర్వీఆర్ జేసీ కానీ, బాపట్ల కానీ, చలపతి, తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్లో. సో ఇవన్నీ చాలా మంచి కాలేజెసే. తర్వాత నియర్లీ మీకోసం డిస్టెన్స్ కూడా నేను పెట్టించాను అనమాట. సో ఒకసారి చూసుకోండి క్లారిటీగా. విఆర్ సిద్ధార్థ బెస్ట్ కాలేజ్, అక్కిరెడ్డి బాలరెడ్డి ఎల్బీఆర్సీ అంటాం. తర్వాత గుడ్లవేలేరు, తర్వాత ఎన్ఐఆర్ఐటి, అమృత్ సాయి, ఉషారామ, తర్వాత వెస్ట్ గోదావరిలో సాగి రామకృష్ణ. ఓకేనా? ఇది మంచి కాలేజ్. స్వర్ణాంధ్ర, తర్వాత శ్రీవాసవి, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. తర్వాత ఈస్ట్ గోదావరి బోనం వెంకటచలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్, బీవీసీ అంటాం. సో గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గైట్,
ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇవన్నీ టాప్ కాలేజెస్ అనమాట. ఒకసారి మీకోసం మళ్ళీ ఒక్కొక్కటి చూపిస్తాను, ఓకేనా. సో ఈ 4, తర్వాత ఈవి. సో మంచి కాలేజెస్. సో నేనేదైతే నాకు వచ్చిన ర్యాంక్కి నేను ఎలా అయితే నా ఓన్గా వెబ్ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది నేను రెడీ చేసుకున్నాను, అలానే మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఒకరి మీద అయితే డిపెండ్ అవ్వద్దు. ఈ కాలేజ్ బాగుందని చెప్పి మీ ఫ్రెండ్స్ చెప్పొచ్చు, డెఫినెట్గా చెప్తున్నాను, పక్కగా అది బాగోదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. డెఫినెట్లీగా వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. రియర్లీగా ఎవరో కొందరు మాత్రమే ఉంటారు అంటే మనకి మంచిగా చెప్పేవి, ఓకేనా. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నన్ను అలాగే మిస్గైడ్ చేశారు. సో కాబట్టి నేను మాత్రం లైక్ మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన హెల్ప్ తీసుకొని నేను ఒక వెబ్ రెఫరెన్స్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అది నేను వెబ్ ఆప్షన్స్ టైంలో పెట్టడం వల్ల సో నాకు మంచి కాలేజ్ అయితే రావడం జరిగింది. సో అలాగే మీరు కూడా మీ ఓన్గా, నేను కింద చెప్పాను కదా వెబ్ ఆప్షన్ రెఫరెన్స్ లిస్ట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది వీడియో అనేది పెట్టానని. సో అది చూడండి, చూసాక మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎలా పెట్టాలి ఏంటి అనేది. సో కాబట్టి మీకు ఒక మంచి లిస్ట్ అనేది మీరు రెడీ చేసుకోవచ్చు, మీకు మీరే లిస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇంకేంటి లేట్ ఖచ్చితంగా చూడండి, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఓకేనా, థ్యాంక్ యూ.